పల్నాడు జిల్లా కారంపూడిలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఘటన కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల కేసులో తమ భర్తను అక్రమంగా నిర్బంధించి వేధించారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. ఆమె కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో ఒక వ్యక్తిని కారంపూడి ఎస్ఐ ఏకంగా 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లోనే తీవ్రంగా వేధించినట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత భార్యాభర్తలను మరోసారి పోలీస్ స్టేషన్కు పిలిపించి అందరి ముందే వారిపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి కేసులో ఇరికిస్తామని పోలీసులు బెదిరించడంతో ఆ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమకు కారంపూడి ఎస్ఐ నుంచి ప్రాణహాని ఉందని బాధిత దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిణామం పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇక వెయిట్ చేసి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇక్కడ కారంపూడిలో ఒక మహిళ ఒక భర్త ఇద్దరు కూడా అటు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఎందుకు పోలీసులు రాను ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? రవి, గత కొంతకాలంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ తో పాటు గుంటూరు జిల్లా ప్రధానంగా తీసుకుంటే ఈ 3 నెలల కాలంలో తీసుకుంటే పోలీసుల పైన వచ్చిన ఆరోపణలు, విపరీతమైన ఆరోపణలు అయితే పోలీసుల నుంచే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వస్తున్నట్లుగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఒకటి కాదు, 2 కాదు. అంటే ఈ రోజు జరిగినటువంటి పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగిన ఒక సంఘటన ఏదైతే సంఘటన ఉందో, భార్యాభర్తల్లో ఏదైతే ఒక దీనికి సంబంధించి అంటే భర్త ఏదైతే ఉన్నాడో గాదేవారిపాలెం, అంటే కారంపూడిలో ఉన్నటువంటి గాదేవారిపాలెంకి చెందినటువంటి ఈ వ్యక్తి మిర్చి వ్యాపారం చేసే నేపథ్యంలో దాదాపుగా 50 మంది పైగా రైతులందరి దగ్గర నుంచి మిర్చి కొనుగోలు చేయటం, ఇది అమ్మటం, తిరిగి ఆ రైతులందరికీ డబ్బులు చెల్లించే అటువంటి వ్యాపారం అయితే చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా రైతుల దగ్గర నుంచి అది మిర్చుకొని వాళ్ళకి చెల్లించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 1,30,00,000 రూపాయల వరకు తను బాకీ ఉన్నట్లు కూడా స్వయంగా బాధితుడే ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ బాధితుడు ఏదైతే తనకు 2 సంవత్సరాల నుంచి పంటలో విపరీతమైన నష్టం రావటం వల్ల నేను తీర్చలేని పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోయాను. ఈ నేపథ్యంలో ఈ రైతులంతా కలిసి పోలీస్ కేసు పెట్టడం వల్ల నన్ను ఆ కారంపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి సంబంధించినటువంటి వాసు అనే సబ్ ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా నన్ను తీసుకెళ్లి కొట్టడంతో పాటు నా భార్యను కూడా విపరీతంగా పచ్చి బూతులు తిడుతూ ఇద్దరిని కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడు అంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన భార్య కూడా పురుగుల మందు సేవించి హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే ఏదైతే బాధితుడు ఇచ్చిన కథనం ప్రకారం చాలా అంటే మహిళను కూడా చూడకుండా విపరీతంగా కొట్టారు, నోటికి చెప్పడానికి వీళ్ళైనటువంటి బూతులతో కూడా విరుచుకుపడ్డారు అంటూ కూడా పోలీసులపై అయితే పలు ఆరోపణలు అయితే సంధిస్తున్నట్టు చూస్తానన్నాం. కానీ ఓవరాల్ గా తీసుకుంటే ఈ యొక్క సంఘటన కాదు, గతంలో సైతం తెనాలి 2 టౌన్ లో పనిచేసిన రాముడు సిఐ కూడా ఒక మహిళపై అఘాయిత్యం చేసినట్టు రెడ్ హ్యాండెడ్ గా వీడియోలతో సహా బయటపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పల్నాడులో పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ తను కూడా ఒక మహిళ పైనటువంటి అఘాయిత్యం చేయటం వల్ల తను కూడా రేప్ కేసు పెట్టడంతో తను సస్పెండ్ తో పాటు ఏకంగా డ్యూటీ నుంచి కూడా తన వైద్యం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరొక సన్నివేశం అదేవిధంగా మాచలకు సంబంధించిన వెంకటరావు యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఒక ముస్లిం లో ఉన్న భార్యాభర్తల్ని వేగించాడంటూ కూడా ఒక ఇంటి విషయంలో కూడా తనపైన కూడా కేసు పెట్టాలి అని చెప్పేసి కూడా ఒక సూసైడ్ వీడియోలు కూడా పెట్టడం చూస్తాను. ఇలా 1 కాదు 2 కాదు, నిత్యం కూడా గుంటూరు జిల్లాలో పోలీసుల పైన అనేకమైన ఆరోపణలు అయితే వస్తున్నట్లు కనిపిస్తానే ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఆ పోలీసులు నిత్యం కూడా బాధితుల పట్ల సానుకూలంగా కాకుండా చాలా దారుణమైన పరిస్థితుల్లో బాధితుల పట్ల ప్రవర్తిస్తున్నారు అంటాం కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో నిరంతరం జరుగుతున్నటువంటి ఉదాహరణలుగా మనం అయితే చెప్పుకోవచ్చు. రవి, దీనిపైన ఏదైనా అధికారులు కంప్లైంట్ వెళ్ళిందా? వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా?
తప్పకుండా ఈ విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళటం అయితే మనం చూస్తాను. దీనిపైన విచారణ కూడా ఆదేశించినట్లయితే ఆ జిల్లా ఎస్పీ కూడా విచారణకు ఏదైతే బాధితులు ఆరోపిస్తున్నారో ఆ కోణంలో అయితే ఆ విచారణకు అయితే ఆదేశించినట్లు మనం చూస్తాను. కానీ బాధితుడు చెప్తున్న ప్రకారం అయితే 1,30,00,000 రైతులకైతే బాకీ ఉన్నమాట వాస్తవమే అనేది ఇప్పుడైతే నిర్ధారణ అయినట్లు మనం చూసుకోవచ్చు. కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని చూసే కోణం వేరుగా అయితే ఉండాలా, బాధితులు పక్కన నిలబడటం అయితే తప్పులేదు. బాధితులు కంప్లైంట్ పెట్టినప్పుడు దానిపైన విచారణ చేయాలి. సంబంధిత బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ, దుర్భాషలాడటం కానీ, విపరీతంగా తీసుకెళ్లి కొట్టడం అనేది కూడా చాలా ఇది చట్టానికి విరుద్ధంగా తీసుకున్నటువంటి చర్యలుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే చిన్నమల్లయ్య కూడా గతంలో తీసుకుంటే రేప్ కేసులో అరెస్ట్ అయ్యి తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు అయితే చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో కూడా అది కూడా ఎక్కువ శాతం గుంటూరు జిల్లా నుంచి రావడం అయితే మనం చూసుకోవచ్చు. దీనిపైన ఉన్నతాధికారులు ఏం చేస్తారని కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు అయితే మనకు ప్రధానంగా చూసుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ కృష్ణ.